రెడ్ హెడ్ టొపాజోస్ బ్రీడింగ్ సెటప్ చేసిన వీడియోలో ఎండ్‌లో నేను మెన్షన్ చేశాను మేల్స్, ఫీమేల్స్ ఎట్లా చూడాలని. సో, ఈ వీడియోలో నేను ఫాలో చేసిన 3 స్టెప్స్ అయితే మీ అందరికి చెప్తాను. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మేల్స్‌కి హెడ్ మీద అయితే అబ్జర్వ్ చేయాలి. సో, మేల్స్‌కి కొంచెం బంప్ ఉంటదనమాట హెడ్ మీద. అదే ఫీమేల్స్‌కి అంత బంప్ ఉండదు. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మేల్స్ యానల్ ఫిన్ ఇంకా డోర్సల్ ఫిన్ అనేది కొంచెం పెద్దగుంటాయి. సో, లాంగ్ ఉంటాయన్నమాట ఫీమేల్స్ కంపేర్ చేస్తే. సో, మీరు వీడియోలో ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్‌లో ఎంత డిఫరెన్స్ ఉంటదనేది. ఇంకా థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి మేల్స్ అండ్ ఫీమేల్స్ బ్రీడింగ్ టైంలో అయితే బ్రీడింగ్ ట్యూబ్ రిలీజ్ చేస్తాయి కదా! అప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఫీమేల్ అయితే కొంచెం రౌండిష్ అయిపోతది బ్రీడింగ్ టైంలో. ఇంకొకటేందంటే నేను ఈ బ్రీడింగ్ సెటప్ చేసిన ట్యాంక్‌లో అయితే ఫిషెస్ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాట్ యాడ్ చేసి హీటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా కొత్త సెటప్ అయితే తయారు చేయడం జరిగింది. సో, ఈ సెటప్‌లో అయితే నేను అల్బినో హెకిలీ బ్రీడ్ చేయడం అయితే ట్రై చేస్తున్నాను. సో, సెటప్ వచ్చేసి చాలా నార్మల్ ఉంది. 2 ఫీట్ ట్యాంక్‌లోనే సెటప్ చేశాను. ఒక శాండ్ బెడ్ ఏసి 2 పాట్స్ అయితే పెట్టేశాను. ఇంకా పేరు కూడా ప్రాపర్‌గా సెటిల్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ వీడియో దీని మీద అయితే మనం బ్రీడ్ అయిపోయిన తర్వాతనే ఇద్దాం. ఇంకా నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి డిస్కస్ అనమాట. సో, నాకు మోస్ట్ ఫేవరెట్ ఫిష్ వచ్చేసి డిస్కస్. సో, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. కానీ మీరు వినుంటారు చాలా సెన్సిటివ్ ఇంకా చాలా ఈజీగా చచ్చిపోతాయని. సో, దీనికి ఎట్లా ఈజీగా మనం పెంచుకోవచ్చు అనేది నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో, కామెంట్ చేయండి చేయాలా లేదా అని.